పళ్ళు నొప్పికి పెట్టి ఇవ్వబడను. కళ్ళు పుచ్చు పడతాయి, పురుగు పడతాయి, చిగురు వస్తుంది, కంట వస్తాయి, సన్నీళ్ళు తిమ్మంటాయి. ఒక పక్క నమ్ముతాం, ఒక పక్క నమ్మలేము. అబ్బా నాకు కొన్న పని చాలామంది బాధపడతారు. కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి వారన్నా కానీ పళ్ళ నొప్పికి చాలా కష్టం. పళ్ళుని పెరిగితే డైరెక్ట్ పళ్ళు పెరుగుతారు కానీ పెరగకూడదు. నరాలు ఎఫెక్ట్ అంటే చూపిపోతాయి. కొంతమంది అంటే రక్తం వస్తాయి, బ్లడ్ వస్తాయి, చిగురులు వస్తాయి, పళ్ళు పురుగులు ఉంటాయి. అటువంటి వారు కూడా ఇంకా మూడేవతో పొడి ఇట్లా పట్టుకోవాలా. అంటే వేడి నీళ్ళు కాసుకోవాలా. వేడి నీళ్ళు కాసుకొని ఇంత టీ గ్లాస్ నీళ్ళు తీసుకోవాలా. నీళ్ళు తీసుకొని బాగా కలపాలా. కలిపితే 3 రకాల మారుతుంది, బ్లాక్ అవుతుంది. బాగా పులికిరిచ్చి ఉమల్లా. ఉమిసిన తర్వాత ఒక గంట వరకు నూరు కడుక్కోరాదు. ఎట్లంటే మనము ఒక గంట వరకు నూరు కడుక్కోరాదు, ఊరు ఉంటుంది అంతే. చాలామంది పళ్ళు నొప్పి అని బాధపడతారు. పళ్ళ నొప్పి అని చాలామంది బాధపడతారు. ఇంతే గ్లాస్ నీళ్ళు తీసుకోవాలా, వేడి నీళ్ళు తీసుకోవాలా. ఇట్లా బాగా కలపాలా. పొద్దున్నే ఉదయం లేచిన తర్వాత ఒకసారి బాగా పులికిరిచ్చి ఉమల్లా. ఒక గంట నూరు కడుక్కోరాదు. మొగలుగానే ఉమ్మొచ్చు, ఉమిసి ఎక్కడ తిరగడవచ్చు. రాత్రి అన్నం తిన్న తర్వాత బాగా పులికిరిచ్చి ఉమిసి అట్టే పండుకో, ఏం కాదు, ఉంటుంది. పళ్ళు నొప్పి ఉంటే అర్ధగంట తెలిసిపోతే రిజల్ట్. చాలామంది కొద్దిగా అల్లాడుతాయి అనుకో పళ్ళు, కొంతమందికి అవి గట్టిగా అవుతాయి. ఊడితో అల్లాడింది అనుకో ఏది వచ్చింది 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలికి మాత్రమే. కానీ చిన్న పిల్లలు కూడా చాక్లెట్ తినేది, పళ్ళు పుచ్చులు పెట్టేది. చాలామంది స్వీట్ తినలేరు, బగ్గంటది, ఒక సన్నీళ్ళతో జిమ్ అంటాయి. అటువంటి వారు కూడా పళ్ళు నొప్పి చాలామంది బాధపడతారు అన్నమాట. పళ్ళు నొప్పి కంటే చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. కాదన్నా, ఇది పొద్దున్న ఒకటేనే తీసుకోవాలా? పొద్దున ఒకసారి ఉదయం వేసిన తర్వాత సాయంత్రం కూడా తీసుకోవచ్చు? సాయంత్రం నైట్ అన్నం తిన్న తర్వాత బాగా చూసి అట్టే పనుకో, ఉంటుంది, ఏం కాదు. పొద్దున్న అయితే రిజల్ట్ బాగుంటుంది. పొద్దున్న కానీ ఎప్పుడైనా కానీ ఒక గంట వరకు నోరు కడుక్కోరాదు. నోరు కడుక్కోకూడదు. ఉంచిన తర్వాత అంత గ్లాస్ నిండా తీసుకొని కలుపుకోవాలి. అట్లా కలుపుకోవాలట. ఎంతసేపు కలపాలా? రైట్గా వేడి నీళ్ళ తొందరగా మారుతుంది. కాదన్నా, ఎంతసేపు కలపాలి? ఎంతసేపు కలపాలి? 2 నిమిషాలు కలపాలి అంతే. ఇంత అవుతుంది. ఇటు మళ్ళా ఉంటుంది. పళ్ళు నొప్పి అంటే చాలామంది బాధపడతారు అన్నమాట. ఇది మీ అడ్రస్ అన్నా? మా తొడగిరి. నా పేరు శ్రీనివాసులు, గొల్ల దాసరి శ్రీనివాసులు నా పేరు. ఏం పేరు? గొల్ల దాసరి శ్రీనివాసులు ఇంటి పేరు. నా పేరు దాసరి శ్రీనివాసులు. తీసుకోవాలంటే ఇది తీసుకోవాలంటే మీ ఊరికే రావాలా? ఎక్కడికైనా డెలివరీ ఇస్తారా? ఎక్కడైనా కానీ ఫోన్ చేస్తే కానీ వచ్చి ఇచ్చిపోతాము. నేను సపరేట్ పోతానంటే పల్లెల మీద పోతుంటాను. ఫోన్ చేస్తుంటారు చాలామంది. అవును, ఫోన్ చేసినప్పుడు నేనే పోతాను. పాపం వాళ్ళకి చాలామంది బాధపడుతుంటారు కాబట్టి. అవును, మనం ఎంతో ప్రజాసేవ, బీద వాళ్ళు సాదా వాళ్ళు ఉంటాం మనము. అవును, చాలామంది నిద్రపోలేక ఈ కంతులు పెరికేస్తాయన్నమాట. అవును, ఆ కంతులు పెరిగినప్పుడు రాత్రి నిద్రపోలేడు. మీరు ఎక్కడ ఈ మందు మీరే తయారు చేస్తారా? ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తారా? కంపెనీ ఇది ఆస్ట్రేలియా ఔషధం అని. ఇది హైదరాబాద్ నుంచి మేము ట్రైనింగ్లో ఉన్నాము. మా ట్రైనింగ్ ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక డబ్బా వచ్చి ఎంత? ఇది వచ్చి ఒక డబ్బా వచ్చి ఇస్తాం బీద వాళ్ళకి మన ఏరియాలో. అవునులే, అవునులే, మన ఏరియా బీద పరిస్థితి ఏరియా రాయలసీమ. అవునా? కర్నూలు జిల్లా. అవును. కానీ ఇది 250 నుంచి 300 కట్టంటే ఇస్తుంటారు ఒక్కొక్కరు. అవునవును. లేదన్నా కానీ మేము కట్టబడి నిలబడం. అవునా? కానీ కొంతమంది లేకుండా కానీ వదిలిపోతున్నాం అనమాట. మన సేవ పళ్ళు నొప్పి అంటే సేవ. అవునవునవును. మీది అడ్రస్ వచ్చి కర్నూలు డిస్టిక్ దొడనికరి గ్రామం, మండలం ఆదోని మండలం ఆదోని తాలూకా. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. నాది 91 304 24 655. సరే, ఎప్పుడైనా అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. ఏం భయం. పళ్ళు నొప్పి అంటే ఇంకా ఒక నెలన్నర పోతే ఇంకా వాన పడి మీకు ఫోన్ చేస్తే మీరే తెచ్చిస్తారా లేకుంటే ఇస్తాము? మీరే పలానా ఇట్లా గడికి నేను దొరకను తొందరగా. ఇంటికాడ వచ్చి తీసుకుంటారు. అవును. కొంతమంది నేను పల్లెలు మీద పోయినప్పుడు వాళ్ళే తీసుకుంటారు. సరే, ఓకే. బాగా పని చేస్తుందా? బాగా పని చేస్తుంది. ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది? అర్ధగంట రిజల్ట్ తెలిసి ఆ నొప్పి. అవునులే. 3 రోజులు వాడు. ఆ నొప్పి ఉండాలి. వేడి నీళ్ళలోనే వాడాలా? వేడి నీళ్ళకి వేడి నీళ్ళు వేసి కలపాలా బాగా? కలపాలి. ఎంతసేపు కలపాలా? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కలపాలి అంతే. అవును. 3 రకాల మాత్రం బ్లాక్ అవుతుంది. పుచ్చ, పురుగు, చిగురు. అవును. అంటే రక్తం వస్తుంటాయి, బ్లడ్ వస్తుంటాయి. అవును. ఒక బ్రష్ 3 నిమిషాలు 2 నిమిషాలు తిక్కాలా. ఎక్కువ తిక్కకూడదు. ఒక యాప్లు కానీ గట్టిగా నమ్ముతారు అనమాట. నమ్మలు రాదు. అవును. మామూలుగా స్మూత్గా నమ్మలాలా. ఒక మొన్నతో తిక్కరాదు. అవును. ఒక ముగ్గుతో తిక్కరాదు. ఇంట్లో కాల్షియం ఫిక్స్ వేసిపోతారు. అవును. వాళ్ళకి చాలా కష్టం. అవును. కొంతమంది ఎన్నో చేస్తుంటారు అనమాట. మనకి ఎంత పళ్ళని శుభ్రంగా వాడుకోవాలా, ఎంత తీసుకోవాలంటే దీని మీద ఉండేది మీ నెంబరేనా? మా నెంబరే. అది కూడా ఐడి నెంబరే. 2
సరే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇంకా బాగా చెప్తాను కానీ తొందర